న్యూస్. ఏపీలో ప్రధాని మోడీ పర్యటన సమయంలో వరుస అగ్ని ప్రమాదాలు జరగడం కలకలం రేపుతుంది. మోడీ సభకు సమీపంలో పైపులకు నిప్పంటుకుని భారీగా మంటలెగిసిపడ్డాయి. ఇందులో కుట్రకోణం ఉందంటూ ఆరోపణలు రావడంతో విచారణ జరుగుతుంది. ఇదిలా ఉంటే మరో చోట కూడా అగ్ని ప్రమాదం జరిగినట్టు తేలింది. ప్రధాని మోడీ గన్నవరం ఎయిర్పోర్టుకు వస్తున్న సమయంలో ఎయిర్పోర్టు దగ్గర ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఎయిర్పోర్టు ప్రాంగణంలోని రన్వేకి 150 కిలోమీటర్ల దూరంలో కొత్తగా ఇంటర్నేషనల్ టెర్మినల్ నిర్మాణం జరుగుతుంది. ఆ ప్రాంతంలోని ఖాళీ ప్రదేశంలో అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 6 ఎకరాల్లో మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన ఎయిర్పోర్టు సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటలు భారీగా ఎగిసి పడక ముందే ఆర్పేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదంపై కూడా కొన్ని డౌట్స్ వస్తున్నాయి. నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులు సిగరెట్ తాగి పడేయడంతో నిప్పు అంటుకుని మంటలు చెలరేగాయా, లేదా ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే చేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రధాని మోడీ ఫ్లైట్ వచ్చేందుకు సరిగ్గా గంట ముందే ఈ అగ్ని ప్రమాదం జరగడంతో అనుమానాలు బలపడుతున్నాయి. ప్రధాని మోడీ ఏపీ పర్యటన వచ్చే రోజే 2 అగ్ని ప్రమాదాలు జరగడం ఏంటి అన్నది ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తుంది. గన్నవరంలో మోడీ ఫ్లైట్ దిగేందుకు గంట ముందు ఎయిర్పోర్ట్ సమీపంలో మంటలు చెలరేగడం ఏంటి? మోడీ సభ జరుగుతున్న సమయంలో సభా ప్రాంగణానికి దగ్గరలో పైప్ లైన్లు తగలపడటం ఏంటి? ఈ 2 ఘటనలు ప్రమాదవశాత్తు జరిగినవేనా అన్నది తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య లైవ్లో అందిస్తారు. సాహిత్య, చెప్పండి. ప్రధాని మోడీ అమరావతి పర్యటన నేపథ్యంలో కూడా 2 అగ్ని ప్రమాదాలు సంభవించడం ప్రస్తుతం కలకలం రేపుందని చెప్పాలి. అయితే ఈ రెండిట్ల మీద ఇప్పటికే విచారణ జరుపుతున్నట్టు తెలుస్తుంది పోలీసులు. ఇప్పటి వరకు ఈ ఘటనకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ బయటకు వచ్చాయా? అంటే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా, లేదంటే అకస్మాత్తుగా జరిగిందనేది ఏమైనా తెలిసిందా? 2వ తారీఖు ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికైతే ఆయన రావడం జరిగింది. వచ్చిన నేపథ్యంలో అయితే కనుక మొట్టమొదటిగా ఫస్ట్ ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీలో మనము అక్కడ అగ్ని ప్రమాదం ఏదైతే అతి సమీపంలో ఎక్కడెక్కడ సభా ప్రాంగణం ఉందో అక్కడ తాళ్ళేపాలెంకి పక్కన సిఆర్డీఏ రోడ్డు పక్కనే మనకి ఎగ్జాక్ట్గా ఆ పొలాల మధ్యలో ఏదైతే పైప్ లైన్లు కాలిపోయినాయో అక్కడ కూడా మనం ఎక్స్క్లూజివ్గా వార్త అయితే కవర్ చేశాము. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ స్పీచ్ స్టార్ట్ చేసిన వెంటనే ఇక్కడ కూడా మంటలు చెలరేగడంతో ఆకాశంలోకి నల్లటి పొగ కమ్ముకున్న నేపథ్యంలో అయితే కనుక అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా అలర్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి ఫైర్ని ఆపే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా వెలుగులోకి వచ్చిన ఇంకొక వార్త, ఇక్కడ ఎయిర్పోర్ట్కి అతి సమీపంలోనే రన్వేకి 150 మీటర్లకి అతి సమీపంలో ఒక ఖాళీ స్థలంలో అయితే కనుక మంటలు చెలరేగి 6 ఎకరాల వరకు కూడా ఆ మంటలు వ్యాపించినట్టుగా కూడా వార్తలు వినపడుతూ ఉన్నాయి. అటువైపు మోదీ వచ్చే గంట ముందే ఆ అగ్ని ప్రమాదం జరగడం కానీ ఆ అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు కూడా వెతుకుతూ ఉన్నారు. అక్కడ ఇంటర్నేషనల్ టెర్మినల్ పనులు కూడా అక్కడ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కార్మికులను కూడా ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో అయితే కనుక వాళ్ళు ఏమైనా సిగరెట్ కాల్చి పడేసి ఉంటారా, దానివల్లనే అక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇదంతా యాక్సిడెంటల్గా జరిగిందా లేకపోతే ఇంటెన్షనల్గా జరిగిందా అన్న కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇటు గన్నవరం కృష్ణా జిల్లా రేంజ్ ఎస్పీ గంగాధర్ కూడా అక్కడ ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో ఎయిర్పోర్ట్ దగ్గర, ఆ ఎయిర్పోర్ట్ దగ్గర సంబంధించి కూడా ప్రతి ఒక్క డీటెయిల్ని కూడా అక్కడ ఇన్వెస్టిగేషన్ రూపంలో అయితే కనుక తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మోదీ ఏదైతే ఫ్లైట్లో గంట ముందు అయితే కనుక అక్కడ అగ్ని ప్రమాదం రావడం కానీ అంటే ఎవరైనా వచ్చి చేసుంటారా, లేకపోతే అక్కడ కార్మికుల ద్వారా అదేమైనా మంటలు చెలరేగాయా అంటే ఒకే రోజులో 2 అగ్ని ప్రమాదాలు, మోదీ వచ్చేటప్పుడు ఒకటి వెళ్ళేటప్పుడు ఇంకొకటి, అంటే వచ్చి వెళ్తున్న టైంలోనే ఖచ్చితంగా మోదీ ఈ అగ్ని ప్రమాదాలను చూసి ఖచ్చితంగా భయాందోళనకు చెందే అవకాశం ఏమైనా ఉంటుంది. అంటే ఆల్రెడీ ఎస్పీజీ ప్రత్యేకమైన బలగాలతో అయితే కనుక అన్ని సెక్యూరిటీ సిబ్బంది నడుమ అయితే కనుక ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి రావడం జరిగింది. అనేక సెక్యూరిటీ ఫోర్సులను అయితే కనుక దింపడం జరిగింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక సెక్యూరిటీ నిబంధనల మధ్య అయినా కనుక ఆయన ఇక్కడికి వచ్చి ఏదైతే అమరావతి నిర్మాణ పనుల కోసం అయితే కనుక అనేక
హామీలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన స్పీచ్ ఎగ్జాక్ట్గా ఇస్తున్న సమయంలో ఇక్కడ ఈ పైప్ లైన్లు కాలిపోవడం, ఎల్ఎన్టీ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా, ఆ ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఎక్కడా కూడా వాళ్ళు బయటికి ఈ ఏదైతే పైప్ లైన్స్ కాలిపోయాయో ఆ పైప్ లైన్స్ కి సంబంధించి కూడా ఎక్కడ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎలాంటిది కూడా చేయకపోవడం పట్ల కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని చెప్పచ్చు. సాహిత్యం మనం చూస్తున్నాం. మోదీ పర్యటనకు ముందే అటైతే ఎస్పీజీ వచ్చి సుమారుగా కూడా ఆ ప్రాంతం మొత్తం సుమారుగా 3 కిలోమీటర్ల వరకు కూడా ఎస్పీజీ అయితే తమ ఆధీనంలోకి తీసుకుంది. అలాంటిది అటు రన్వే దగ్గరలో కూడా కేవలం 150 మీటర్ల దూరంలోని ఈ ఘటన జరగడం అనేది ముందుగా ఎవరు గుర్తించలేదు అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటి వరకు ఆ ఘటన సమయంలో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది అనుమానితులను ఎవరైనా విచారించే పనిలో ఉన్నారా పోలీసులు? ఎస్, ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి అందులోనూ క్యాపిటల్ అమరావతికి వస్తున్నారంటే అందరి ఫోకస్ ఖచ్చితంగా మోదీ పైనే ఉంటుంది. కాబట్టి ఇటు ఎస్పీజీ కానీ ప్రత్యేక బలగాలు కూడా రోడ్డు మార్గంలో రాబోయే అవకాశం ఏమైనా ఉందని చెప్పేసి కూడా అక్కడ మొత్తం అంతా కూడా ట్రయల్ రన్ కూడా వేసిన పరిస్థితి. 3-4 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆయన వచ్చే ఏదైతే వే ఉంటుందో, రోడ్ వే ఏదైతే ఉంటుందో అక్కడ కూడా మొత్తం అంతా కూడా వాళ్ళు సెక్యూరిటీ బలగాలను ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. నేషనల్ హైవే అంతా కూడా వెహికల్స్ని కూడా ఆపేసిన పరిస్థితి. హెలిప్యాడ్లో ఆయన ఒకవేళ వచ్చే సమయంలో ఏమైనా వాతావరణ మార్పులు ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి కూడా రోడ్డు మార్గాన్ని మొత్తం క్లియర్ చేసిన పరిస్థితి. అయితే చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా చెక్ చేస్తూ కూడా ఎప్పటికప్పుడు అన్ని ఏదైతే నిబంధనలు ఉంటాయో ముఖ్యమంత్రి మొత్తం అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క దగ్గర నుంచి కూడా అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిపించిన నేపథ్యంలో అయితే కనుక మోదీ వచ్చే సమయంలో ప్రతి ఒక్క ఏరియాకి సంబంధించి కూడా అడుగడుగున ఎక్కడికక్కడ పోలీస్ సిబ్బందిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అటు ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ప్రతి ఒక్క ఏరియాని సరౌండింగ్స్ అంతా కూడా చెక్ చేపించిన నేపథ్యంలో ఇటు ఎస్పీజీ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఆ ప్రత్యేక బలగాలు కూడా అన్నిటిని చెక్ చేసి ఎక్కడైతే మోదీ రాబోతున్నారో, ఎక్కడి నుంచి అయితే ఆయన అడుగుపెట్టి బయటకు రాబోతున్నారో అక్కడ ప్రత్యేకంగా అయితే కనుక అంత చెక్ చేసి మరి ఆయన ఎటువంటి ఇబ్బంది పడకుండా అయితే కనుక చూస్తూ ఉంటారు. అయితే ఆ నేపథ్యంలోనే ఆయన దిగే సమయానికి కూడా ఎవరు గుర్తుపట్టలేని స్థితిలో అయితే కనుక అంటే గంట ముందే ఖచ్చితంగా అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి కూడా అంటే మోదీ ఇక్కడికి వచ్చి స్పీచ్ ఇచ్చి వెళ్ళేంత వరకు కూడా ఖచ్చితంగా భద్రత ఇవ్వాలి. కాబట్టి ఆ భద్రత ప్రకారం అయితే కనుక మోదీ వచ్చి వెళ్ళేంత వరకు కూడా అందరి ఫోకస్ మోదీ పైనే ఉంది. కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతుంది అనే విషయాన్ని అయితే కనుక కొంత నిర్లక్ష్యం వహించారా అన్నది కూడా కాస్త చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 150 మీటర్ల పరిధిలోనే ఖచ్చితంగా మనం ఫైర్ యాక్సిడెంట్ అనేది చూస్తున్నామంటే అక్కడ ఏదో ఒక విషయంలో అయితే కనుక అక్కడ వాళ్ళు నెగ్లిజెన్సీ ఏమైనా పాటించారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. సాహిత్య, అయితే పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో మరి ఆ ఘటన జరిగే సమయంలో అక్కడ ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా? ఆ సంఘటన స్థలంలో సీసీ ఫుటేజ్ లభించే అవకాశం ఏముందా? అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉంటే వారితో ఏమైనా మాట్లాడారా? ఎస్, అదంతా అటవీ ప్రాంతం కాబట్టి అంటే ఒక పొలాలు మధ్యలో ఏదైతే పైప్ లైన్లు గత ప్రభుత్వంలో అంతా కూడా 5 సంవత్సరాలుగా ఆ పైప్ లైన్లు అక్కడే ఉండిపోయినాయి. కాబట్టి ఎలాంటి నిర్మాణ పనులకు సంబంధించి కూడా అండర్ గ్రౌండ్లో ఆ పైపులను అయితే నిర్మాణించే విధంగా అయితే కనుక వాటిని డిజైన్ చేశారు. బట్ కానీ అక్కడే ఉన్న నేపథ్యంలో ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కడ సీసీటీవీ ఫుటేజ్ కెమెరాస్ కానీ ఎక్కడ పెట్టినట్టుగా కూడా దాఖలాలు లేవు. అక్కడ గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ కూడా మనకి ఇచ్చిన వివరాల ప్రకారం అయితే కనుక 9 కోట్ల విలువైన పైప్ లైన్స్ అన్ని కూడా కాలిపోవడం, ఒక్కొక్కటి కూడా ఎప్పటి నుంచి ఉన్నాయంటే దాని లైఫ్ టైం కూడా ప్రతి ఒక్కటి కూడా ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడడం కానీ ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు పెట్టలేదు అనే ప్రశ్న కూడా ఆయన డీటెయిల్గా అడిగిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అక్కడ మంటలు చెలరేగుతున్న సమయానికి అయితే కనుక చుట్టుపక్కల ఎవరైతే పొలాల మధ్యలో పనిచేస్తూ ఉంటారో వాళ్ళు ఇన్ఫార్మ్ చేసిన నేపథ్యంలో దట్టమైన పొగ ఆకాశంలోకి కమ్ముకుంటున్న నేపథ్యంలో అయితే కనుక అందరూ ఒక్కసారిగా అటువైపు చూపులు మళ్ళాయి. అక్కడ ఆకాశంలో పొగల్ని చూసి ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పేసి ఒక్కసారిగా అక్కడికి పోలీసులు ఫైర్ డిపార్ట్మెంట్ వెళ్ళిన తర్వాత అయితే కనుక పైప్ లైన్స్ కాలిపోవడం అయితే కనుక ఖచ్చితంగా అక్కడ పరిశీలించిన అనంతరం అయితే ఈ పైప్ లైన్స్ 220 డిగ్రీల సెల్సియస్ దగ్గర కాలుతాయి అన్న ఏదైతే ఒక డిక్లరేషన్కి అయితే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కావాలని ఎవరైనా మంట వెలిగించి ఉంటే తప్పితే ఆ పైప్ లైన్స్ అయితే కాలే అవకాశం అయితే ఖచ్చితంగా లేదని అటు ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించిన వాళ్ళు కానీ ఇటు పోలీసులు కానీ ఖచ్చితంగా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అటు డైరెక్టర్ జనరల్తో కూడా మనం ఫైర్ డిపార్ట్మెంట్ తరపు నుంచి అయితే ప్రతాప్తో మాట్లాడడం జరిగింది ఎక్స్క్లూజివ్గా. ఆయన కూడా ఖచ్చితంగా ఇది కుట్రకోణంలో భాగంగానే ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఉంటుంది తప్ప ఇది యాక్సిడెంట్ అయితే కాదు అని చెప్తూ ఉన్నారు. అయితే ఎవరైనా ఇంటెన్షనల్గా వచ్చి అంటే అటువైపు మనకి ఉద్దండరాయపాలెం
కాలం నుంచి ఎవరైనా వచ్చున్నారా అంటే దుండగులు ఎవరైనా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మనకు సీసీటీవీ ఫుటేజ్లు కూడా లేని నేపథ్యంలో అయితే కనుక ఎవరు వచ్చి ఉంటారు, ఇంటెన్షనల్గా ఎవరు కావాలని చేసి ఉంటారు అనే నేపథ్యంలో అయితే కనుక అక్కడ నమూనాలను అయితే కనుక వాటిని ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించి అక్కడ నుంచి పూర్తి వివరాలను అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అయితే కనుక ఆ మంటలు చెరడకే అవకాశం, ఎందుకంటే అక్కడ ఎండలుగా ఎక్కువగా ఉన్నాయి, ఆ చుట్టుపక్కల పొదలన్నీ కూడా ఎండిపోయి ఉండడం నేపథ్యంలో అయితే కనుక అది చాలా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అప్పటికప్పుడు 2 గంటల్లో అయితే కనుక ఆ ఫైర్ని ఆర్పగలిగారు. కానీ దానికి సంబంధించి కూడా ఇప్పటివే ఆ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఆ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ ప్రతి ఒక్కటి కూడా వదలకుండా పోలీసులు అయితే కనుక క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇటు ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా అక్కడ కూడా అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి, 2 యాక్సిడెంటా లేకపోతే నిజంగానే ఇంటెన్షనల్గా జరిగాయా అనే నేపథ్యంలో అయితే కనుక పోలీసులు ఇంకా అది కుట్రకోణమా లేకపోతే ఏంటి అనేది అయితే కనుక వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ కూడా ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి వచ్చిన సమయంలో ఇలాంటి వెళ్ళి వచ్చే సమయంలో అయితే కనుక ఇలాంటి 2 అగ్ని ప్రమాదాలు అయితే కనుక ప్రశ్నార్థకంగా మారాయి. ఖచ్చితంగా దీని గురించి అయితే కనుక చాలా సీరియస్గా పోలీసులు ఫోకస్ చేస్తున్నారని చెప్పొచ్చు. రైట్ సాహిత్య, థ్యాంక్ యూ. రైట్, ఇక అమరావతిలో అటు